మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు సాధించిన సంగతి తెలిసింది. తాజాగా ఈ చిత్రం 109 సెంటర్లో 50 రోజులు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత ఓటీటీ యుగంలో సినిమాలు 2-3 వారాలకే థియేటర్ల నుంచి వెళ్ళిపోతున్న తరుణంలో ఈ స్థాయి సుదీర్ఘ ప్రదర్శన సాధించడం విశేషంగా మారింది. దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుని దూసుకెళ్తోంది. మాస్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన కథనం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు రిపీట్ వ్యూయింగ్ కు రావడం సినిమాకు పెద్ద ప్లస్ గా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం నార్త్ అమెరికాలో $3 మిలియన్ మార్కును దాటి నైజాం వంటి కీలక ప్రాంతాల్లో కూడా స్ట్రాంగ్ రన్ కొనసాగించింది. నిర్మాణ సంస్థ షైన్స్ టీమ్ 50 డేస్ 109 సెంటర్స్ అంటూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేయగా మెగా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ఈ మూవీ 50 డేస్ సెంటర్ చూస్తే నైజాంలో 5, సీడెడ్లో 26, కర్నూలులో 7, కడపలో 10, చిత్తూరులో 3, అనంతపూర్లో 3, వైజాగ్లో 26, ఈస్ట్లో 15, వెస్ట్లో 5, కృష్ణాలో 6, గుంటూరులో 9, నెల్లూరులో 10, మొత్తం ఏపీ తెలంగాణ కలిపి 102, ఇంకా కర్ణాటక 6, ఒరిస్సా 1, మొత్తం 109 సెంటర్స్ లో ఈ రికార్డును కొట్టింది. వేలాది సంబరాలు, లక్షల విజువల్స్, అనేక గూస్ బంప్స్ అంటూ అభిమానులు ఈ విజయాన్ని పండగలా మార్చుకున్నారు. ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం క్లైమాక్స్ ఎమోషన్స్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం, మాస్ సీన్స్ ను థియేటర్లో వినిపించిన విజువల్స్ ఈ దీర్ఘకాలిక రన్ కు ప్రధాన కారణంగా చెబుతున్నారు. సినిమా విజయంపై మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే భావోద్వేగంగా స్పందించారు. ప్రేక్షకుల ప్రేమే తనకు అసలైన బలం అని పేర్కొంటూ ప్రత్యేక లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు, నిర్మాతలు, టెక్నీషియన్లు మరియు మొత్తం యూనిట్ కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం 109 సెంటర్లో 50 రోజుల ప్రదర్శనతో మరోసారి మెగాస్టార్ మార్కెట్ పవర్ ను రుజువు చేసింది. ఓటీటీ ప్రభావం పెరిగిన ఈ కాలంలో కూడా థియేటర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.